హలో అండి. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్‌నైతే స్టార్ట్ చేసేద్దాం. అండ్ చాలా రోజుల తర్వాత, చాలా గ్యాప్ వచ్చిన తర్వాత మాక్సిమం 2 మంత్స్ ఏమో గ్యాప్ వచ్చింది కదా! సో, అన్ని డేస్ తర్వాత నేనైతే మీతో ఇలా డైరెక్ట్‌గా మాట్లాడుతూ ఉన్నాను కదా! అండ్ లైవ్‌లో చాలా మందితో మాట్లాడుతూ ఉన్నాను. కానీ, ఇలా డైరెక్ట్‌గా వీడియో చేయడం అంటే 2 మంత్స్ అయితే అయిపోయిందండి. సో, ఈరోజు ఎలాగైనా సరే చేసేద్దాము అని చెప్పి వచ్చేసాను. అండ్ నాకు అస్సలు కుదరట్లేదండి. పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా! ఇన్ని డేస్. సో, వాళ్ళని చూసుకుంటూ ఇదే సరిపోయిందనమాట. సో, ఇప్పుడు 1 వీక్‌గా పిల్లలైతే స్కూల్‌కి వెళ్ళిపోతూ ఉన్నారు కదా! నాకు కూడా కొంచెం ఫ్రీ టైమ్ అయితే దొరికింది. ఫ్రీ టైమ్ అయితే అస్సలు లేదులెండి. అండ్ మళ్ళీ మధ్యాహ్నం అయితే పాపకి క్యారేజ్ తీసుకెళ్ళాలి. ఇలా చాలా వర్క్స్ అయితే ఉంది. సో, ఆ టైంలో గూడా మీతో కొంతసేపు మాట్లాడదాము అని చెప్పి ఇలా అయితే మీ ముందుకొచ్చేసానండి. యాక్చువల్‌గా ఈరోజు వీడియో ఏంటి అంటే, వీడియో చెప్పే ముందు మీరైతే ప్లీజ్ వీడియో మొత్తం కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేసేసేయండి. అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలి? లైక్ చేసేసేయండి. అండ్ అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్‌లో చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. సో, అన్నీ కూడా ప్లీజ్ వాచ్ చేసేసేయండి. సో, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే వాచ్ చేసేసేయండి. యాక్చువల్‌గా ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే జనరల్ టాపిక్ అండి. అది ఏంటి అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మాత్రం చాలా యూస్‌ఫుల్ అయ్యే టాపిక్ అనమాట. సో, ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్నా, లేదంటే స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా కొన్ని టిప్స్ అయితే షేర్ చేద్దామని చెప్పి ఇలా అయితే వచ్చేసాను. సో, మీరు యూట్యూబ్ ఆల్రెడీ స్టార్ట్ చేసున్నారా? లేకపోతే స్టార్ట్ చేయాలి అని ఏమైనా అనుకుంటూ ఉంటే, సో, నేనైతే కొన్ని టిప్స్ చెప్పేస్తానండి. సో, ఆ టిప్స్ అయితే మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందనమాట. సో, నా ఎక్స్‌పీరియన్స్‌తో నేను ఫేస్ చేసింది అండ్ అలాగే నేను కొంతమంది నుంచి నేర్చుకునింది మీకు కూడా చెప్దాము అని చెప్పి, ఇలా అయితే నేను ఈరోజు వ్లాగ్ అయితే చేస్తూ ఉన్నాననమాట. సో, ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్న వాళ్ళకి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో అయితే చేస్తూ ఉన్నానండి. సో, యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూసేసేయండి. అండ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. లేదంటే మీకు అర్థం అవ్వకపోవచ్చు. సో, ఫుల్ వీడియో అయితే వాచ్ చేసేసేయండి. అండ్ టాపిక్ అయితే వచ్చేద్దాం. సో, యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఫస్ట్ పాయింట్ నేను చెప్పేది ఏంటి అంటే, మీకు చాలా పేషెన్స్ అయితే ఉండాలండి. ఓపిక ఉండాలి. ఫస్ట్ మీరు ఎన్ని రోజులైనా సరే నేను సక్సెస్ వచ్చేదాకా నేను ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను. అండ్ యూట్యూబ్‌లో ఒక మంచి ప్లేస్ వచ్చేదాకా కూడా నేను యూట్యూబ్ చేస్తూనే ఉంటాను అని మీకు ఓకే. నేను చేయగలను. నాకు ఓపిక ఉంది. నేను కన్సిస్టెంట్‌గా ఉంటాను, చేస్తాను అనుకున్న వాళ్ళు మాత్రమే యూట్యూబ్ స్టార్ట్ చేయండి. బికాస్ ఓపిక లేదు అంటే యూట్యూబ్‌లో చాలా కష్టమండి. అండ్ అలాగే అంత త్వరగా అయితే మానిటైజేషన్ కానీ ఇవన్నీ కూడా అవ్వదు. అస్సలు స్టార్టింగ్‌లో వ్యూసే రాదండి. సో, వ్యూస్ రాదు అని డిసప్పాయింట్ అస్సలు అవ్వకూడదనమాట. అండ్ సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరిగే కొద్దీ మన ఛానల్ యూట్యూబ్‌లో మన ఛానల్ కూడా కొంతమందికి రీచ్ అవ్వాలి కదా! సో, ఆ టైం దాకా మనమైతే వెయిట్ చేయాలి. ఎవ్వరికీ గూడా సక్సెస్ అంత త్వరగా రాదండి యూట్యూబ్‌లో. అందరూ అయితే కష్టపడే ఉంటారు. సో, మనకి ఆ కష్టం తెలీదు. వాళ్ళు ఇప్పుడు సక్సెస్‌గా ఉన్నారు కదా! ఆ వీడియోసే చూస్తూ ఉంటాము. సో, కష్టం గూడా ఉంటుందండి. ఎవ్వరికైతే సక్సెస్ అయితే రాదు. సో, ఫస్ట్ పాయింట్ అయితే మీరు పేషెంట్‌గా ఉండాలి. పేషెన్స్‌తో ఉండి మంచిగా నేను చేస్తాను, కన్సిస్టెంట్‌గా వీడియోస్ చేస్తాను అన్న ఓపిక ఉంటే ఖచ్చితంగా యూట్యూబ్ స్టార్ట్ చేయండి. అండ్ అలాగే మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, రోజు అయితే వీడియోస్ చేయటానికి ట్రై చేయండి. అట్‌లీస్ట్ వీక్లీ ఒక 4 వీడియోస్ అయినా ఉండేలాగా అయితే చూసుకోండి. అండ్ ఇలా చేయకపోతే ఏమవుతుంది అంటే, మీరు వీడియోస్ ఏదో ఒకటి చేస్తూ 1 మంత్‌కి ఒకటి లేదా 1 మంత్‌కి 2 అలా చేశారనుకోండి, అంత ఎక్కువ వ్యూస్ అయితే రాదు. సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా రాదండి. సో, కన్సిస్టెంట్‌గా వీక్లీ అట్‌లీస్ట్ ఒక 4 వీడియోస్ అయినా ఉండేలాగా అయితే చూసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మాక్సిమం లాంగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. అట్‌లీస్ట్ ఆ వీడియో ఒక 9 మినిట్స్ లేదా 10 మినిట్స్ అలా ఉండేలాగా చూసుకోండి. అంటే మీరు ఏ ఫీల్డ్‌లో ఉన్నారో, ఏ టాపిక్ అయితే చూస్ చేసుకున్నారో యూట్యూబ్‌లో, సో, దానికి తగినట్లుగా మీరు వీడియో అయితే చేస్తూ ఉండండి. వీడియో అయితే 10 మినిట్స్ అయినా ఉండేలాగా చూసుకోండి. లేదు అంటే ఇంకా ఎక్కువ లాంగ్ వీడియోస్ ఉంటే కూడా చాలా మంచిదండి. ఎందుకు అంటే ఒక 5 మెంబర్స్ చూసినా కూడా మనకి వాచ్ అవర్స్ కౌంట్ అనేది
చాలా ఎక్కువగా వస్తుందన్నమాట. సో మాక్సిమం లాంగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ స్టార్టింగే లాంగ్ వీడియోస్ అంటే 1 మంత్ దాకా కూడా లాంగ్ వీడియోస్ మీరు చేస్తే ఓకే. లేదు చేయలేను అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ షార్ట్స్‌తో స్టార్ట్ చేసేసేయండి. షార్ట్స్ అయితే చేస్తూ ఉండండి. అండ్ షార్ట్స్ చూస్తున్నారు కదా, ఇలా డబ్బింగ్‌వి అండ్ అలాగే డాన్స్ వచ్చిన వాళ్ళు డాన్స్ చేయొచ్చు. మ్యూజిక్ చాలా రకాలుగా ఉంది కదా షార్ట్స్. లేదు అనుకుంటే మీ దగ్గరే సిట్యుయేషన్స్ ఉంటాయి కదా, అంటే మీ ఓన్ సిట్యుయేషన్‌నే మీరు మాటల్లో వాయిస్ ఇచ్చి, లేదా వాయిస్ అవ్వదు అనుకున్న వాళ్ళు సాంగ్స్ ఇచ్చి అలా కూడా షూట్ చేయొచ్చు. మాక్సిమం మీ వాయిస్ ఉండేలాగే చూసుకోండి. మీ వాయిస్ ఉన్నిందంటే అంత ఎక్కువ వ్యూస్ రాకపోయినా మీకు మంచిగా సబ్స్క్రైబర్స్ కౌంట్ వస్తుందండి. అండ్ మీ గురించి మీ సబ్స్క్రైబర్స్‌కి కొంచెం తెలుస్తుంది. ఓకే, వాయిస్ బాగుంది కదా వీళ్ళది, అండ్ చెప్పే విధానం బాగుంది కదా, సో మనం కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాము అని చెప్పి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అండ్ అలాగే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని షార్ట్స్ దాకే చూడరు కదండి. అండ్ యూట్యూబ్లో ఇంకా వీళ్ళది ఏమున్నాయా అని ఒకసారి చెక్ చేస్తారు కదా. సో అలాగా మనకి లాంగ్ వీడియోస్కి కూడా ఒక సబ్స్క్రైబర్ వచ్చేస్తారు. ఇలా మీరు షార్ట్స్ చేస్తూ సబ్స్క్రైబర్స్ అంతా షార్ట్స్ నుంచి ఈ లాంగ్ వీడియోస్లోకి ఇలా పంపిస్తూ ఉండాలన్నమాట. అది మన చేతుల్లో లేదు. ఆటోమేటిక్గా మన వాయిస్ అండ్ మనం చేసే విధానం వాళ్ళకి నచ్చింది అంటే వాళ్ళే చూస్తారు. సో అలా మనకి వాచ్ అవర్స్ అయితే పెరుగుతూ వస్తుంది. అండ్ ఈ వాచ్ అవర్స్ కూడా అంత త్వరగా అయితే రాదండి. మ్యాక్సిమం మీరు లాంగ్ వీడియోస్ ఎక్కువ చేస్తూ ఉంటే రావచ్చు, బట్ అది కూడా చెప్పలేమండి. అందరికీ ఒకటే నచ్చదు కదా. సో కొంతమందికి కుకింగ్ ఛానల్స్వి నచ్చుతుంది, కొంతమందికి ట్రావెల్, కొంతమందికి ఫంక్షన్స్, అండ్ కొంతమందికి కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉండేది, అండ్ కొంతమందికి సైన్స్ ఎక్స్పెరిమెంట్స్, ఇలా చాలా ఉంటాయి కదా. సో అందరూ ఒకేలాగా ఉండరు కాబట్టి అందరికీ అయితే ఒకటే నచ్చదు. అయినా పర్లేదు, మీరు చేసే ఫీల్డ్, మీరు ఏ టాపిక్ అయితే చూస్ చేసుకున్నారో అదే దాంట్లోనే మీరు ఖచ్చితంగా మంచి వీడియోస్ చేస్తూ ఉండండి. ఫస్ట్లో అయితే వ్యూస్ రాదు, కానీ డిసప్పాయింట్ అవ్వద్దు. తర్వాత మీకు వ్యూస్ అదే వస్తుంది, సబ్స్క్రైబర్స్ వస్తారు. సో మెయిన్గా షార్ట్స్ ఫస్ట్లో స్టార్ట్ చేయండి, అండ్ తర్వాత లాంగ్ వీడియోస్ అయితే చేస్తూ ఉండండి. ఇదేనండి సెకండ్ టిప్. సో ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు వీడియోస్ ఇవి చేస్తారు కదా, సో అదంతా అయితే ఇన్స్టాగ్రామ్లో అండ్ అలాగే ఫేస్బుక్లో, వాట్సాప్ స్టేటస్ ఇలా అంతా కూడా షేర్ చేసేసుకోండి. అండ్ అందరూ చూస్తారు అని కాదు, కాకపోతే ఎవరో కొంతమంది ఒక 10 మెంబర్స్లో ఒక 3 మెంబర్స్ చూసినా మనకు అదే చాలు కదా. సో అలా అయితే షేర్ చేస్తూ ఉండండి. అండ్ ఇన్స్టాలో అయితే చాలా మంచి ట్రెండింగ్ కదండి ఇప్పుడు ఇన్స్టాగ్రాము. సో మీరు ఏం చేస్తారంటే అందులో కూడా యాక్టివ్గా ఉండి కొన్ని రీల్స్ అవి చేస్తూ ఉండండి. సో దట్ మనము అక్కడ నుంచి యూట్యూబ్కి కూడా కొంతమంది సబ్స్క్రైబర్స్ని అయితే గెయిన్ చేసుకోవచ్చు అలా కూడా. సో అది కూడా ట్రై చేయండి. అండ్ అలాగే వాచ్ అవర్స్ త్వరగా మీకు ఫినిష్ అవ్వాలి అనుకున్న వాళ్ళు లైవ్స్ కూడా చేస్తూ ఉండండి. లైవ్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. అంటే లైవ్స్ వల్ల మరీ ఎక్కువ వాచ్ అవర్స్ వస్తాయా అంటే వస్తాయి, బట్ ఈ వీడియోస్ చేస్తూ షార్ట్స్ చేస్తూ లైవ్స్ కూడా కంటిన్యూ చేయండి. ఓన్లీ లైవ్స్ మీద మాత్రమే డిపెండ్ అవ్వద్దండి. ఛానల్లో లాంగ్ వీడియోస్ ఉండాలి, లైవ్స్ ఒకటే మాత్రం డిపెండ్ అవ్వదు. బికాజ్ మానిటైజేషన్ అయిన తర్వాత మనకి మంచిగా యూజ్ అయ్యేది లాంగ్ వీడియోస్ మాత్రమే. సో కాన్సన్ట్రేషన్ మొత్తం అయితే లాంగ్ వీడియోస్ మీదే చేయండి. అండ్ లైవ్స్ అయితే చేస్తూ ఉండండి. లైవ్స్ వల్ల మనకి సబ్స్క్రైబర్స్ వస్తారు, కొంచెం వాచ్ అవర్స్ వస్తుంది ఓకే, కానీ లాంగ్ రన్లో మనకి యూజ్ అయ్యేది ఏంటి అంటే లాంగ్ వీడియోస్ అనమాట. సో లాంగ్ వీడియోస్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ లైవ్స్ అయితే అప్పుడప్పుడు చేస్తూ ఉండండి. నేను ఈ మధ్య నాకు అర్థమైందనమాట. బికాజ్ యూట్యూబ్ స్టూడియో అనేసి యాప్ అయితే ఉంటుందండి. సో యూట్యూబ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. సో ఆ యాప్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. మన వీడియోస్ ఎవరెవరు చూస్తున్నారు కాదు, ఏ వీడియో ఎంతమంది చూస్తున్నారు అని అయితే వస్తుందన్నమాట అందులో. అండ్ అలాగే ఎన్ని అవర్స్ మంది కౌంట్ అయ్యింది అండ్ ఏ టైంలో చూస్తున్నారు అంతా కూడా వస్తుందన్నమాట. సో అలా చెక్ చేసుకున్నాక నాకు లైవ్స్ చేసిన తర్వాత కొంచెం వాచ్ అవర్స్ ఫాస్ట్గా వచ్చినట్లు అనిపించింది. అండ్ ఎలా యాడ్ అవుతుంది ఏంటి అనేది అంత ఐడియా అయితే లేదండి. బికాజ్ యూట్యూబ్ అల్గారిథం చాలా డిఫరెంట్ అనమాట. ఎవరికి కూడా అంత ఈజీగా అయితే అర్థం అవ్వదు. సో అలా లైవ్స్ చేస్తూ ఉంటే కొంచెం ఫాస్ట్గా వాచ్ అవర్స్ కౌంట్ అయ్యింది అనిపించింది. సో అందుకని చెప్పి నేనైతే కొంచెం లైవ్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాను. అండ్ లాంగ్ వీడియోస్ చేస్తూనే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాను అనమాట.
సో ఇలా కూడా ట్రై చేసేసేయండి. సో దట్ మీకు వాచ్ అవర్స్ త్వరగా కంప్లీట్ అవుతుంది. అండ్ అలాగే మీ ఛానల్‌కి త్వరగా మానిటైజేషన్ గూడా అయిపోయే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఛానల్‌లో సాంగ్స్ కానీ అండ్ అలాగే మూవీస్, సీరియల్స్ ఇవన్నీ కూడా పెట్టకూడదండి. షార్ట్స్‌లో ఓకే. సాంగ్స్ పెట్టొచ్చు. కానీ ఇలా లాంగ్ వీడియోస్ చేసే వాటిల్లో దేంట్లో కూడా మూవీస్ కానీ, సీరియల్స్ కానీ అండ్ అలాగే సాంగ్స్ కూడా అస్సలు రాకూడదండి. ఏ చిన్నది యాడ్ అయినా కూడా మనకి కాపీరైట్ స్ట్రైక్ అయితే పడిపోతుంది. సో ఆ వీడియో మొత్తం మనం డిలీట్ చేయాల్సి వస్తుందనమాట మానిటైజేషన్ టైంలో. అండ్ అలాగే ఇప్పుడు కాపీరైట్ అని కూడా ఏదైనా మనము పెట్టేసామనుకోండి బై మిస్టేక్, వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కాపీరైట్ అని కూడా చూపించేస్తూ ఉందన్నమాట. సో మనం ఒకసారి చెక్ చేసేసుకొని కూడా చేసుకోవచ్చు. సో ఇలా లేకుండా చూసుకోవడం బెటర్ కదా వీడియో చేసేటప్పుడే. అండ్ మనం కార్లో వెళ్తూ కూడా వీడియో అది షూట్ చేస్తూ ఉంటాం కదా, అలాంటి టైంలో కార్లో మ్యూజిక్ ప్లే అయిందనుకోండి, అది బై మిస్టేక్ పెట్టేసామంటే కూడా కాపీరైట్ పడిపోయే ఛాన్స్ ఉందండి. సో ఎడిటింగ్ అప్పుడు చాలా మంచిగా కాన్సన్ట్రేట్ చేసి మరి ఎడిటింగ్ చేసేటప్పుడు వాయిస్ అంతా కూడా తీసేసి డబుల్ టైం చెక్ చేసుకోవాలన్నమాట ఇదంతా కూడా. సో ఈ ఎడిటింగ్ మీద అండ్ అలాగే వీటన్నిటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. జస్ట్ ఏదో వీడియో చేసామా పెట్టామా అనేది కాకుండా మంచిగా కాన్సన్ట్రేట్ చేసి మంచి క్వాలిటీ అయిన వీడియో మీ సబ్స్క్రైబర్స్కి వెళ్ళేలాగా చూసుకోవాలి. అండ్ ఈ మిస్టేక్స్ అన్నీ కూడా లేకుండా చూసుకోవాలన్నమాట. మెయిన్గా కాపీరైట్ స్ట్రైక్ ఇలాంటివి పడిందంటే ఛానల్కి పెద్ద దెబ్బ అండి. సో ఇవన్నీ కూడా మంచిగా అయితే గుర్తు పెట్టుకొని మీరు యూట్యూబ్ ఛానల్ అయితే చేస్తూ ఉన్న వాళ్ళు జాగ్రత్త పడండి. అండ్ కొంతమందికి తెలిసిన ఇన్ఫర్మేషనే కానీ కొంతమందికి యూజ్ అవుతుందని చెప్తూ ఉన్నానండి. యూట్యూబ్లో మానిటైజేషన్ అవ్వాలి అంటే మనకి 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అండ్ అలాగే 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి లాంగ్ వీడియోస్కి. లేదు నేను షార్ట్స్తో మానిటైజేషన్ అవుతాను అంటే 3 months లోపే మనకి 10 million వ్యూస్ అయితే రావాలండి. ఇది చాలా కష్టం అనమాట. షార్ట్స్తో మానిటైజేషన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు చాలా కష్టపడాలి. అసలు అంత ఛాన్సే లేదండి. బికాస్ 3 monthsలో 10 million వ్యూస్ అంటే చాలా కష్టం కదా. సో చాలా టఫ్ అనమాట. అండ్ ఎవరికైనా వైరల్ అయిపోయి ఏమైనా రావచ్చేమో తెలియదు కానీ కొంచెం కష్టమేనండి, ఇది చాలా కష్టమే. లేదు లాంగ్ వీడియోస్తో నేను మానిటైజేషన్ అవుతాను అనుకున్న వాళ్ళు 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసేసుకోవాలి. దీనికైతే 1 year అయితే టైం ఉంటుందండి. మనం వీడియో పోస్ట్ చేస్తున్నప్పటి నుంచి ఎప్పుడు ఛానల్ స్టార్ట్ చేసామో అప్పటి నుంచి 1 year అయితే కౌంట్ ఉంటుంది. సో ఈ 4000 వాచ్ అవర్స్ కొంచెం ఈజీ అనుకోవచ్చు. అంటే షార్ట్స్ కన్నా ఈ వీడియోస్ ఏదో కొంచెం బెటర్. సో ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు వీడియోస్తోనే మానిటైజేషన్ అయ్యేలాగా చూసుకోండి. షార్ట్స్తో అయితే చాలా కష్టం అండి. సో అందుకే చెప్తున్నాను లాంగ్ వీడియోస్ ఉండేలా చూసుకోండి అని చెప్పి. సో వీడియోస్తోనే మానిటైజేషన్ అవ్వడానికి ట్రై చేయండి. షార్ట్స్ అయితే చాలా కష్టం అండి. అండ్ ఇదనమాట మానిటైజేషన్ రూల్స్. సో ఈ పాయింట్ చాలా వరకు తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్పాను. కొంతమందికి ఇంకొక డౌట్ ఉండొచ్చండి. అంటే ఇప్పుడు మాది 365 days అయిపోయింది, 1 year అయిపోయింది, మా ఛానల్ ఇంకా వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వలేదు, ఇంకా నాకు మానిటైజేషన్ రాదా, మన ఛానల్ డిలీట్ అయిపోతుందా అని ఎవరికైనా డౌట్ రావచ్చు అనమాట. సో అలా ఏమి డిలీట్ అవ్వదండి. యూట్యూబ్ మీరు స్టార్ట్ చేసిన రోజు నుంచి 1 year చెక్ చేస్తుంది కదా. అండ్ మీకు మానిటైజేషన్ అవ్వలేదనుకోండి 1 year తర్వాత, అప్పుడు 1 డే మీరు స్టార్ట్ చేసిన డే నుంచి 1 డే తగ్గిపోతూ వస్తుందన్నమాట వాచ్ అవర్స్. బట్ మీరు ఇప్పుడు చేస్తూ ఉంటారు కదా వీడియోస్ 1 year తర్వాత, అవి యాడ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు మీకు వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతుందో దాని బ్యాక్ 365 days మాత్రమే తీసుకుంటుందన్నమాట. సో నా ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు, 1 year అయిపోతుంది అని టెన్షన్ అయితే అస్సలు పడద్దండి. మీరు చేసే కష్టం, మీ హార్డ్ వర్క్ మీరు చేస్తూ ఉండండి, వాచ్ అవర్స్ అదే ఆటోమేటిక్గా అయిపోతుంది. సో మీరైతే ఏమీ బాధపడద్దండి, ఫీల్ అవ్వద్దండి స్టార్టింగ్లో వ్యూస్ రాలేదని. అండ్ ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ కౌంట్ ఇవన్నీ పెరిగిన తర్వాత యూట్యూబ్లో కూడా మన ఛానల్ అనేది ఒక ప్లేస్ అయితే వచ్చేస్తుంది. సో తర్వాత వ్యూస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. మానిటైజేషన్ అవ్వలేదు, 1 year అయిపోయింది, ఇంతేనా అని అయితే ఫీల్ అవ్వద్దండి. సో అవుతుంది అండ్ తర్వాత అయితే తీసుకుంటుంది అనమాట. సో
ఈ పాయింట్. అలాగే ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే వీడియో తీసేటప్పుడు వీడియో చాలా క్లారిటీగా ఉండాలి అండ్ ఆడియో కూడా చాలా క్లారిటీగా ఉండాలండి. ఎందుకు అంటే వీడియో ఆడియో క్లారిటీగా లేదంటే చూసే వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది కదా. సో మంచిగా కనిపించిందంటే చాలా బాగున్నాయి వీడియోస్ అని చెప్పి చూస్తారు. లేదా డల్గా అలా లైటింగ్ ఎక్కువ ఉండి తక్కువ ఉండి అలా ఉందనుకోండి అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా. మనం కూడా అంతే కదా, ఏ వీడియో అయినా క్లారిటీగా ఉంటే ఓకే చూడాలి అనిపిస్తుంది. బట్ డల్గా డిమ్గా ఉంటే అబ్బా కళ్ళకి ఏదో లాగుంది అని చెప్పి వెంటనే స్వైప్ చేసేస్తాం కదా. సో అది కూడా ఒకసారి చెక్ చేసేసుకోండి. వీడియో తీసే ముందు లెన్స్ అంతా క్లీన్ చేసుకోండి అండ్ వీడియో ఆడియో క్లారిటీగా ఉందా లేదా అని చెక్ చేసుకోండి. సో ఈ 2 పాయింట్స్ కూడా కన్సిడర్ చేసుకొని మీరు వీడియో తీసే ముందు జాగ్రత్త పడండి. అండ్ ఇప్పుడు యూట్యూబ్ అంటే చాలా ఫుల్ కాంపిటీషన్ అయితే వచ్చేసిందండి. అంత కాంపిటీషన్ ఉన్నా కూడా మీ వీడియో మంచిగా బాగున్నాయి అని అనుకుంటే మాత్రం మంచిగా రీచ్ వస్తుందండి. సో అంత కాంపిటీషన్ ఉంది కదా, మనకి చాలా టఫ్ అయిపోతుందేమో అని అయితే ఫీల్ అవ్వద్దు. మీకు ఏ ఫీల్డ్లో మంచిగా నాలెడ్జ్ ఉందో ఆ ఫీల్డ్ అయితే చూస్ చేసేసుకొని మీరు చేసే హార్డ్ వర్క్ అయితే మీరు చేస్తూ ఉండండి. వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు నాకు కాంపిటీషన్ అయిపోతుంది అని అయితే ఫీల్ అవ్వద్దండి. సో మీ హార్డ్ వర్క్ని బట్టి మీరు చేసే వీడియోస్ని బట్టి మీ ఛానల్ కూడా మంచిగా గ్రో అవుతుంది. అండ్ లైవ్స్ చేసేటప్పుడు ఇప్పుడు హారిజాంటల్ లైవ్ ఉంది, వర్టికల్ లైవ్ ఉందండి. సో హారిజాంటల్ లైవ్స్ అయితే టీచింగ్కి ఇలాంటి దానికి మంచిగా యూజ్ అవుతుంది. అండ్ హారిజాంటల్ లైవ్స్ కూడా చేసుకోవచ్చు, బట్ వర్టికల్ లైవ్స్ వల్ల మనకి యూజ్ ఎక్కువ అనమాట. అంటే బిఫోర్ మానిటైజేషన్ వర్టికల్ లైవ్స్ చేశారంటే మంచిగా షార్ట్స్ ఇలా స్వైప్ చేస్తూ చూస్తూ ఉంటారు కదా అందరూ, అందులో మన లైవ్ కూడా వస్తుంది. సో మ్యాక్సిమం పీపుల్కి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట వర్టికల్ లైవ్స్ చేస్తే. సో మ్యాక్సిమం వర్టికల్ లైవ్స్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వర్టికల్ లైవ్స్ వల్ల వచ్చే వాచ్ అవర్స్ అయితే మంచిగా కౌంట్లోకి వస్తున్నాయి అంటున్నారండి. సో అందరూ అయితే వర్టికల్ లైవ్స్ బిఫోర్ మానిటైజేషన్ వర్టికల్ లైవ్సే చేయడానికి ట్రై చేయండి. అండ్ అలాగే వర్టికల్ లైవ్స్ కానీ హారిజాంటల్ లైవ్స్ కానీ చేసేటప్పుడు నాకు ఈ మధ్య ఒక్క పాయింట్ అయితే తెలిసిందండి. అండ్ లైవ్ అయితే ఆన్ చేసేసుకొని లొకేషన్ డిస్క్రిప్షన్ ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాం కదా. అండ్ అలాగే ఆ తర్వాత నెక్స్ట్ అందులోనే లైవ్ ఎవరెవరికి అనేసి కూడా ఉంటుందన్నమాట. సో అందులో ఎనీవన్ ఉంటుంది, పార్టిసిపెంట్స్ ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలి మీ లైవ్లో అనే ఆప్షన్లో ఎనీవన్ ఉంటుంది, ఓన్లీ సబ్స్క్రైబర్స్ ఉంటుంది. ఇంకొక పాయింట్ కూడా ఉందండి. బట్ ఇందులో మీరు ఎనీవన్ పెట్టారంటే అందరూ జాయిన్ అవుతారు, బట్ మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు, జస్ట్ జాయిన్ అవుతారు అంతే. వాళ్ళకి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లేదంటే లేదు. అదే మనం సబ్స్క్రైబర్స్ మోడ్ పెట్టి 1 మినిట్ 5 మినిట్స్ 10 మినిట్స్ ఇలా మినిట్స్ కూడా ఉంది. సో మీరు సబ్స్క్రైబర్స్ మోడ్ ఆన్ చేసుకొని 1 మినిట్ అయితే పెట్టేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల న్యూగా ఎవరైనా మీ ఛానల్ చూస్తూ ఉన్నా కూడా సబ్స్క్రైబ్ చేసిన తర్వాతే 1 మినిట్ తర్వాత మనకి ఛానల్లో లైవ్లో మెసేజ్ చేయగలరు అనమాట. సో దట్ మంచిగా మనకి సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా పెరుగుతుంది కదా. సో ఈ పాయింట్ కూడా కన్సిడర్ చేసేసుకోండి. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో కూడా షేర్ చేసుకుందాము. ఎవరికైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు లేదా ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో అయితే నేను ఇలాగా కొన్ని పాయింట్స్ అయితే షేర్ చేసుకున్నాను. సో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీకు ఏదైనా పాయింట్ తెలిసింది అనుకుంటే ప్లీజ్ నాతో కమెంట్స్లో షేర్ చేసేసుకోండి. సో దట్ ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ కూడా మీతో షేర్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట మీరు చేసే కమెంట్స్ వల్ల. సో మంచిగా షేర్ చేసేసుకోండి. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను. సో వీడియో ఎలా ఉంది, నచ్చిందా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. Thanks for watching. Bye. See you in another vlog. Bye bye.